హైదరాబాద్ అల్వాల్ సర్కిల్ పరిధిలోని తురకపల్లి 190 డివిజన్లో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. గతంలో గణేష్ పండుగ సందర్భంగా కాలనీకి వచ్చినప్పుడు రోడ్డు వేయిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు కాలనీవాసులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. और इसके साथ कौन सा పిలిస్తే వస్తలే ఆల్వేస్ వెల్కమ్ ఇన్నా ఇంకా చెప్పండి నవీన్ అంటే నవీన్ కి నరసింహ రాలే ఇక్కడ पैट्रिक ओके राजेश ఇంకో 100 సంవత్సరాల వరకు ఆయన పేరు చెప్పుకుంటారు. 100 సంవత్సరాలు ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు, నెక్స్ట్ వాళ్ళే చెప్పుకుంటారు, మేము చెప్తాం కదా. వచ్చే తరాల వరకు ఆయన పేరు చెప్పుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బేసిక్ ఎమ్యూనిటీ ఆయన చెప్పినట్టుగా వినాయక చవితికి వచ్చినప్పుడు రోడ్ చూసారు, అప్పటికి అది ఆల్రెడీ సగం వర్షానికి గుంతలు పడి ఉంది. ఆయన పూనుకున్నారు. ఆయనకి, ఆయన ద్వారా హనుమంతరావు గారికి అందరికీ కృతజ్ఞతలు. అందరి తరపున లేడీస్ ఏంటి, పిల్లల తరపున కూడా. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ, అదే వర్షాకాలంలో మేడం చెప్పినట్టు చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు దేనికైనా టైం రావాలి, అవును కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు టైం అనేది వచ్చింది. ఇట్లా మీరు మాకనే కాదు అనేకులకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఇది ఎన్నో ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాము, 7-8 ఇయర్స్ నుంచి. అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ అని అంటారు, బట్ చాలా మంది వచ్చి వెళ్తారు. మీరుగా ఇనిషియేటివ్ తీసుకొని చేసినందుకు వీ వర్ సో హ్యాపీ. నైట్స్ అని ఇప్పుడు మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు తిరుగుతున్నారు. అండ్ స్పెసిఫిక్గా చెప్తున్నట్టు అన్న చెప్పినట్టు, ముందు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అక్కడి వరకు అందరూ వస్తారు, క్యాబ్స్ వాళ్ళందరూ రోడ్ చూసి రానంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో 100 సంవత్సరాలు జితన్న గారు వెరీ థ్యాంక్స్. ఎందుకంటే మేము వర్షాకాలంలో అంతా రోడ్ ఎట్లుంటుండే అంటే లోయలు పడుతుండే. ఒకసారి మన వినాయక చవితి ప్రోగ్రాంకి వచ్చి జితన్ననే నేను రోడ్డు పెడతా అని చెప్పి జనవరిలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు చాలా థ్యాంక్స్. అందరు మా శ్రీసాయి రెసిడెన్స్ ఫ్యామిలీ తరఫున, అందరి తరఫున, 2 శ్రీసాయి 1 and 2 ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున కూడా జితన్నకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం మేము. ఎందుకంటే మాకు ఈ రోడ్డు చాలా ఇబ్బంది ఉంటుండే. మళ్ళీ అట్లనే మాకు లైట్స్ కూడా చిన్నపిల్లలు ఆడుకుంటప్పుడు కూడా తననే గుర్తు చేసి 2 పోల్స్ వేయించి లైట్స్ వేయించాడు. అవునా, అందరికీ జితన్నకు. ఎందుకంటే ఈ 30 lakhs ప్యాకేజ్లో కంపల్సరీ మాకు కావాలంటే తను బాగా ప్రయత్నం చేసి ఈ రోడ్డు పెట్టించాడు. అందరికీ కూడా జితన్నకు కంపల్సరీ మన మైనంపల్లి హనుమంతన్న గారి ప్రోత్సాహంతో మేమందరం రేపు పొద్దున భవిష్యత్తు కూడా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా అన్ని కలిసికట్టుగా మేము శ్రీసాయి ఫ్యామిలీ రెసిడెన్సీ 1 and 2 అందరం సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నాను జితన్న. థ్యాంక్ యూ. జితన్న గారు వెరీ థ్యాంక్స్. ఎందుకంటే మేము వర్షాకాలంలో అంతా రోడ్ ఎట్లుంటుండే అంటే లోయలు పడుతుండే. ఒకసారి మన వినాయక చవితి ప్రోగ్రాం రోడ్డు పెడతా అని చెప్పి జనవరిలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు చాలా థ్యాంక్స్. అందరు మా శ్రీసాయి రెసిడెన్స్ ఫ్యామిలీ తరఫున, అందరి తరఫున, 2 శ్రీసాయి 1 and 2